నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ గ్రామంలో ఎంతో మంది విద్యార్థులను నేషనల్ లెవెల్ ప్లేయర్స్ తయారు చేసి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ప్లేయర్స్ తయారు చేసిన గ్రౌండ్ నేడు రక్షించమని కోసపెడుతుంది. స్కూల్ బచావో అంటూ ఆర్త నాదాలు పెడుతుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మనం ప్రస్తుతం ఈ గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది. ఎంతో మంది విద్యార్థులని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన పాఠశాల నేడు కోసబెడుతూ కనీసం ఒక సౌకర్యాలు లేక మొత్తం తుంగగడ్డి మొలిచి ఆగమ్య గోచరంగా పడవబడిన బంగ్లాలాగా మారిపోయింది. కాబట్టి మన పాఠశాలను మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఒక ఊరికి ఒక బడి ఎంత సుందరంగా అయితే ఉంటుందో ఆ ఊరిలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితులు కూడా అంతే సుందరంగా ఉన్నాయనే దానికి గొప్ప నిదర్శనం. కాబట్టి ఒకసారి గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది. దయచేసి అధికారులు కానీ పెద్దలు రాజకీయ ప్రముఖులు కానీ ముందుకొచ్చి ఈ పాఠశాలని పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన పాఠశాల ఈ నార్కట్పల్లి మండలంలో పాఠశాల లేనప్పుడే ఎల్లారెడ్డిగూడెంలో పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాఠశాల ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న దాసరగూడెం, చెరువాయిగూడెం, చెరుగట్టు, ఎల్లారెడ్డిగూడెం, అన్నెపర్తి, పిట్టెంపల్లి, ఇంకా భాస్కర్లబాయి, కొండపాకంగూడెం ఇలా అనేకమైన గ్రామాల నుంచి కూడా చుట్టూ ఉన్న 7 గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి చాలా మంది విద్యను అభ్యసించారు. అలాంటి ఒక గొప్ప చరిత్ర కలిగిన పాఠశాల మన ఎల్లారెడ్డిగూడ జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల. అలాంటి పాఠశాల నేడు విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి చాలా రకాల ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇక్కడ మనకు వచ్చిన ప్రిన్సిపల్ మేడం గారు, హెడ్ మాస్టర్ గారు చొరవ తీసుకుని వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. కాబట్టి మన ప్రజలంతా కూడా అర్థం చేసుకుని స్కూల్ కు సపోర్ట్ చేయవలసిందిగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఎంతో మందిని ఇక్కడికి వెళ్ళి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లుగా తయారైన పాఠశాల ఇది. ఈ పాఠశాల కనుక నిర్వీర్యాపం అయిపోతే ఈ గ్రామానికి చాలా అనర్థం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాఠశాల కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ పాఠశాల గ్రౌండ్ ఆక్రమణకు గురయ్యే ప్రమాదంలో ఉంది. మొత్తం కూడా తుంగగడ్డి ఉంది. అసలు దాని రూపురేఖలే మారిపోయినాయి. ఈ గ్రౌండ్ కానీ స్కూల్ బంగ్లా కూడా శిథిలావస్థ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు మొత్తం ఈ గ్రౌండ్ ని మొత్తం కూడా మార్చవలసిన అవసరం ఉంది. స్కూల్ మొత్తాన్ని కూడా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ల్యాండ్ లో గతంలో ఒక తోట ఏర్పాటు చేసి ఈ తోట నుంచి కూడా వాణిజ్యం కూడా చేసిన గొప్ప చరిత్ర ఈ పాఠశాలకు. అసలు మన నార్కట్పల్లి నల్లగొండ జిల్లాలోని ఏ పాఠశాల చేయడం గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. గతంలో ఇక్కడున్న సగం పాఠశాలలో కూడా మామిడి తోట, జామ తోట సాగు చేసి ఈ తోట నుంచి విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయం చేయడం కూడా నేర్పించడం జరిగింది. అలాంటి పాఠశాల నేడు మొత్తం కూడా హీన స్థితిలో ఉంది. పడవబడ్డ శిథిలావస్థ చేరుతుంది. కాబట్టి గ్రామస్తులు, పెద్దలు మళ్ళీ ఒకసారి చొరవ తీసుకొని దీని ఒక పూర్వ వైభవం తీసుకొచ్చి ఈ పాఠశాలను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని ఎంత వర్ణించినా వెలితిరీరలేని బడికున్న అనుబంధము.